ఉమ్. దేవుని నామాని స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. మరి ఇప్పుడు మనం చెప్పుకోబోయే మాటలు ఏంటంటే, యెహోవా నీ యెహోవా దేవుని గుడారంలో మరి మనం నివాసం చేయాలంటే, మరి మనం ఏ రీతిలో ఉంటే ఆయన గుడారంలో ఉండగలుగుతాం అనే వాక్య భాగంలో నుంచి మనం మాట్లాడుతున్నాం. మరి ఆ వాక్య భాగం ఏదంటే, కీర్తనల గ్రంథం 15వ అధ్యాయము చదువుకుందాం మొదటి నుంచి. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందెమోపుడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పుడు. తన ద్రవ్యంను వడ్డీకీడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకున్నాడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నటికని కదల్చబడు. మరి అయితే ఆయన గుడారంలో నివాసం చేయాలంటే మరి మనం ఎలా ఉండాలి, ఏ రీతిలో ఉండాలి, ఏ రీతిలో ఉంటే ఆయన మనల్ని ఇష్టపడతాడు. మరి మనల్ని ఆయన ఒక పాత్రలుగా మలిచాడు. పాత్ర అంటే ఏంటి? మనం వండుకునే పాత్రలుగా మనల్ని యేసు ప్రభువారు మలిచాడు. కాబట్టి మనము ఏ పాత్రలో భోజనాలు వండుకుంటాం, ఏ పాత్రలో తింటాం? ఆయన కొన్ని ఎండి, కొన్ని బంగారపై, కొన్ని మట్టి పాత్రలు, 3 పాత్రలుగా మనల్ని నిర్మించాడు. కాబట్టి ఈ 3 పాత్రల్లో మనం ఏ పాత్రని ఇష్టపడతాం, ఏ పాత్రగా ఉండాలి అని దేవుడు మనల్ని కోరుతున్నాడు. మనం మట్టిని ఇష్టపడతామా? ఇష్టపడవు. ఎండిని ఇష్టపడతావా? పర్లా కొద్దిగా. బంగారాన్ని పూర్తిగా ఇష్టపడతాం. అట్నే యేసు ప్రభు వారు కూడా మనకి 3 ఇచ్చాడు. ఆ మూడిట్లో మరి ఏది కలిగి ఉన్నాం, మనం ఏది కలిగి ఉండాలని ఆశపడుతున్నాం? ఇప్పుడు మనము ఈ వాక్య భాగంలో నేర్చుకుందాం. దేవుడు మనకి ఈ మాటలు తెలియజేయాలని కోరుకుందాం. మరి ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు అంటే యథార్థమైన ప్రవక్తను కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలకవాడే. అట్టివాడు నాలుగుతో కొండెములాడు, తన చెలికానికి కీడ్చాడు. అంటే మరి యేసు ప్రభు పర్వతం ఒకటి ఉంది. ఆయన పర్వతం అంటే ఏంది? ఆయన నివసించే స్థలం. ఆ స్థలంలో మనం ఉండాలంటే మనం ఏ పాత్రలుగా ఉండాలి? ఆయన గుడారం అంటే ఏంది? ఆయన నివసించే స్థలం, లేకపోతే మందిరం. ఆయన మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రవక్తను జాగ్రత్తగా చూసుకోమన్నాడు ప్రసంగి గ్రంథంలో. మరి మన ప్రవక్తను జాగ్రత్తగా చూసుకోమన్నాడు కాబట్టి మరి ఆయన ఎందుకన్నాడు ఆ మాట? మన ప్రవక్తనలో తేడా ఉంటుందని ఆయన జాగ్రత్తగా చూసుకోండి మీరు వెళ్ళేటప్పుడు నా మందిరానికని ఆ రోజు మరి ఆయన చెప్పాడు. ఎవరో సొలొమోను గారు రాశారు. కాబట్టి దేవుని ఆత్మ చేత మరి గ్రంథంలో రాయబడ్డాయి. కాబట్టి మరి మనము ఆయన మన గుడారాలలో ఉండాలని మనం ఎట్లా ఉండాలి? తన చెలికానికి కీడు చేయొద్దు, తన పొరుగు వారి మీద నింద మోపొద్దు అని దేవుడు చెప్పాడు. తన ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వాలి. సరే, ఇవన్నీ మనలో ఉన్న స్వభావాలే. అసలు మొదట తన పొరుగు వారి మీద నింద మోపొద్దు అంటే మొదట్లోనే ఆయన సృష్టించిన మొదట్లోనే నిందలు వచ్చేసినాయి. నింద మోపారు. ఎప్పుడు? ఆదాము అవ్వలో ఏదైనా వనంలో యేసు ప్రభు వారిని సృష్టించినప్పుడు భూమి మీద ఏమీ లేని సమయంలో, శూన్యంలో ఈ భూమిని సృష్టించినప్పుడు
అన్నీ సృష్టించినాక నాతో ఇంకొక మనిషి నాకు తోడుండాలని ఆయన సృష్టించుకున్నాడు ముచ్చరిద్దామని మనతో. మరి సృష్టించుకున్నప్పుడు ఆయన మరి ఆదాము ఒంటరివాడుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు, జంతువులు ఒక్కొక్కటిగా రెండుగా తిరుగుతుంటే అన్నీ అటుకాడ పోయి దీనంగా చూస్తున్నాడంట. ఎవరు? ఆదాము. చూసినప్పుడు ఆదాముని కూడా చూసి జాలిపడి ఈ మనిషి కూడా తోడునిద్దామని అవమని చేశాడు. తన పక్కటెంపులు తీసి చేసాడు కాబట్టి మరి వాళ్ళిద్దరిని ఆయన భూమి ఆ తోటలో అన్ని చెట్లు ఫలాలు అన్నీ నాటాడు. అన్నీ వాళ్ళు ఆడుకోవడానికి చిన్న చిన్న పక్షుల్ని అన్నిటిని చేసాడు. కానీ ఒక చెట్టు ఫలాన్ని తినొద్దన్నప్పుడు అపవాది రానే వచ్చింది. మరి అవమ్మ ఒంటరిగా ఉండటం చూసింది. మరి ఈ పండు తింటే మీకు తెలివి వచ్చిందని చెప్పింది. ఇది నిజమా అని మనం కూడా ఒక్కోసారి అబద్ధాన్ని గబక్కన నమ్ముతాం. ఇది నిజమా, అవునా, అయితే మేము ఈ పని చేస్తాం, గబక్కన చేసేస్తాం. తర్వాత మనకి తెలిసిద్ది అది ఏంటని. ఆ బాధ ఆ శ్రమ తర్వాత మనకు తెలిసిద్ది. అదే శ్రమ మరి ఆదాములకు కూడా తెలిసింది. మరి వచ్చింది సర్పం, మోసం చేసింది, వెళ్ళిపోయింది. మరి తర్వాత ఆమె తిని ఆదాముకు కూడా పెట్టింది. యేసు ప్రభు వచ్చాడు. ఆదామా, మీరు ఎక్కడంటే మేము ఆకుల చాటున ఉన్నామన్నారు, దాక్కున్నారు. మీరేం దాక్కోవడం అని చూస్తే వాళ్ళు మనోనేత్రాలు గుడితనం కలిగి చేసింది. వాళ్ళు ఏ ఆత్మతో ఉన్నారు? ఆయన మహిమలో ఉన్నారు. వాళ్ళు మహిమ అనే వస్త్రాలు ధరించుకున్నారు. వాళ్ళు ఆ మహిమ అనే వస్త్రం ఏమైపోయింది? తీసేయబడింది. ఎప్పుడైతే మరి సాతాను మాట విన్నారో అప్పుడు ఆమె వస్త్రాలు, వాళ్ళిద్దరి వస్త్రాలు పోయి వాళ్ళు చెట్ల చాటును దాక్కున్నారు. అప్పుడు ఎవరు చేయమన్నారు ఈ పని మిమ్మల్ని అంటే సాతాను చెప్పింది. మేము తిన్నాం. నిన్నెవరు చేయమన్నారంటే నువ్వెందుకు తిన్నావంటే అవమ్మ ఇచ్చి తిన్నామని అప్పుడే కొండెము ఆడేసారు. మరి ఇక్కడ ఏం చెప్పారు? పొరుగు వారి మీద నిందలో మోపొద్దని దేవుని వాక్యం చెప్పింది. అప్పట్లోనే అవి అయిపోయింది. పొరుగు వాళ్ళ మీద వాళ్ళిద్దరూ నిందలు పెట్టుకున్నారు. వాళ్ళిద్దరు కొండెములు ఆడుకున్నారు, నువ్వు అని. అట్నే మనం కూడా భూమి మీద అంతే, ఏది కూడా యథార్థంగా మాట్లాడలేం. కొండెములు ఆడతాం. మన నాలుక మీద ఇససర్పం ఉందని మనిషి ఎల్లా నిలువెల్లా గోరపు మనకి ఇష్టం ఉంటుంది. కానీ ఆ ఇస మాటలేనే మరి ఈ లోకంలో మనము ఈ జీవితాలు ఇట్లా పాడు చేసుకున్నాం. కాబట్టి అది అనేది మనం తీసేసుకోవాలి. మరి యేసు ప్రభు వారు మరి ఏ గుడారంలో ఉండటానికి ఇష్టపడ్డాడు? ఆయన మొదటగా ఆదాముని సృష్టించుకున్నాడు. సృష్టించుకుంటే ఏం జరిగింది? ఆ గుడారంలో వాళ్ళు నివాసము వాళ్ళతో కలిసి ఉందామని ఆయన సృష్టించుకుంటే వాళ్ళు యేసు ప్రభు వారిని ఉన్నీలా వాళ్ళు ఏం చేశారు? తినొద్దన్న పని తిని ఆయన మాటని అతిక్రమించి వాళ్ళు బయటికి త్రోయబడ్డారు. అక్కడ ఆ ఏదైనా వనం చుట్టూ అగ్ని ప్రాకారాలు ఆయన దించాడు. మరి వీళ్ళని ఏం చేశాడు? మీ బాధ మీరు పడండి, పోయి నువ్వు కష్టపడి నీ బిడ్డల్ని భార్యను బ్రతికించుకో, నీవు భూమి సాధువు చేసని ఆయనకు అప్పచెప్పాడు. ఏమని? ఇక అమ్మ నువ్వు పిల్లలను కని భూమిని పెంచు అని ఈమెకి అప్పచెప్పాడు. సర్పానికి నువ్వు పొట్టతో పాకి మొన్న తిని నీకు మరి ఈ మనుషుల సంతానికి ఎప్పుడు వైరం కలిగిద్దని చెప్పాడు. ఇప్పుడు కూడా దాంతో మనకు వైరమే జరుగుతుంది. మనం ఏం చేస్తున్నాం? మనకి ఎప్పుడు అది మనలో ఉంటూనే ఉంటుంది. ఉండి మనల్ని ఏలిద్ది దుష్టుడు, అపవాది వెళ్తాడు. కాబట్టి మనం కూడా ఒక సాతాను బిడ్డనే మోస్తున్నాం మన హృదయాల్లో. ఎందుకు? ఆ రోజు అవమ్మ ఎప్పుడైతే ఆ పొందుతుందో అప్పుడే మనకి రెండో ఆత్మ వచ్చి పడింది. దేవుని ఆత్మ ఒకటి, రెండు ఆత్మలు మనల్ని ఏళ్తాయి. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని ఆత్మకి లోబడే వాళ్ళంగా ఉండాలి. కాబట్టి మనం ఏం చేయాలి?
దేవుని ఆత్మ లోబడాలి. మరి యేసు ప్రభువారు అవమ్మ గుడారంలో, ఆ యాదవుల గుడారంలో ఉండటానికి యేసు ప్రభు వాళ్ళు ఉన్నయకుండా వాళ్ళు బయటకు వచ్చేసారు. వాళ్ళతో స్నేహం చేయనిలా. దేవుడు భూమి మీద అన్ని సృష్టించి మనిషిని సృష్టించే వీళ్ళ హృదయం ఎప్పుడు కూడా మోసకరమైంది. వీళ్ళ హృదయం అన్ని బాధపడ్డాడు మనిషిని చేసి. ఎందుకంటే మనిషి అంత మోసకరుడని. నిజమే. అన్నిటికంటే కూడా ఆకాశాన్ని భూమిని అడిగినా నీ సృష్టికర్త ఎవరంటే చెప్తారు, కానీ మనుషులు చెప్పలేరు. మనిషి నిజాన్ని మాట్లాడలేవు. ఆకాశాన్ని అడిగినా చెప్పిద్ది, భూమిని అడిగినా చెప్పిద్ది. మరి ప్రకృతిలో దేనిని అడిగినా దేవుడే సృష్టించాడని చెప్పిద్ది, కానీ మనుషులు చెప్పలేరు. కాబట్టి ఆయన అదే ఆదాము వాళ్ళని బయటికి ఎల్లగొట్టేసి మరి సాతాను వాళ్ళని బలంగా అక్కడ వాడుకుంది. కాబట్టి అది ఇక దానికి ఎప్పుడు కూడా వైరం ఉంటానే ఉంటుంది. ఆ గుడారంలో యేసు ప్రభు వారు నిలవలేకపోయారు. మరి వాళ్ళు వచ్చి బయటికి వచ్చి వాళ్ళు ఆది కాండంలో చూసుకుంటే వాళ్ళు వచ్చి పిల్లలను కని ఇది అందరికి తెలిసినాయి. కాబట్టి మరలా మనం గుర్తు చేసుకున్నాము. మరి ఆది కాండంలో మరి వాళ్ళు ఇవన్నీ రాయబడిన ప్రకారం ఆ రోజుల్లోనే వైరం వచ్చేసింది. ఎవరెవరికి? కయ్యోనికి ఏబేలుకి. కయ్యోని ఏబేలు కూడా అక్కడ వైరము సాతాను. దేవుడు చెప్పాడు కదా మీకు వైరం అని. మరి కయ్యోనులోకి దురాత్మ దూరింది. ఏబేలు పరిశుద్ధమైన అర్పణ అర్పించాడు. మరి అది చూసి దేవుడు దాన్ని మంచిగా ఎంచాడని తట్టుకోలేకపోయాడు. మరి తమ్ముడిని చంపేసి నీ తమ్ముడు అని నేను కావులే అన్నాడు. మరి అప్పుడే మరి కయ్యోని శపించేసాడు. మరి ఏబేలు రక్తం దేవుని ఎదుట మొరపెట్టింది. మరి అట్నే మరి మనలో ఉన్న రక్తం కూడా మరి ప్రతి ఒక్కటి కూడా దేవుణ్ణి మొరపెట్టింది. ఎందుకంటే దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి అక్కడ యేసు ప్రభు వారు ఉండటానికి ఇక ఇష్టపడకపోయారుకే ఆ రోజుల్లో మరి వీళ్ళు మరలా ఆదాములో బిడ్డల్ని కన్నారు. కన్నప్పుడు వాళ్ళు ఏబేలు చనిపోయాడు. మరి కయ్యోను ఉన్నాడు కాబట్టి మరలా ఆయనకి వాళ్ళు ఆడపిల్లని మగపిల్లల్ని కన్నారని దేవుని వాక్యం చెప్తుంటే మరి వాళ్ళకు పుట్టిన సంతానంలో నుంచి మరి మనం ఎవరి సంతానం నుంచి వచ్చిన వాళ్ళం అంటే మరి చూసుకుంటే మరి యేసు ప్రభు వారు మరి వాళ్ళల్లో వాళ్ళందరూ ఇక పాపం చేయడం మరలా ఎక్కువైపోయినప్పుడు అక్కడ ఏం జరిగింది? మరలా దేవునికి కోపం వచ్చింది. దేవుని కుమారులు మనుషుల కుమారులు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి దేవునికి కోపం వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తయారయ్యారు. కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. కాబట్టి అక్కడ మరలా దేవుడు అక్కడ కోపం వచ్చి ఆ మనుషులందరిని ముంచేయటానికి ఇష్టపడి వాళ్ళు నోవాహుని నీతిమంతుడిగా కనపడ్డాడంట. ఆ మనుషుల్లో నీతిమంతుడిగా కనపడ్డప్పుడు అప్పుడు ఆయన ఏం చేశాడంటే నీతిమంతుడైన నోవాహుతో మాట్లాడాడు. అయ్యా, మరి నువ్వు ఒక వాడను కట్టు. ఆ వాడను కట్టినప్పుడు నీ కుటుంబం మరి 2 జాతుల ప్రకారం జంతువులను తీసుకొచ్చి మరి అక్కడ ఆ వాడలో ఉండమని దేవుడు చెప్పినప్పుడు ఆయన శతసారపు రానుతో ఆయన వాడను సిద్ధపరిచినప్పుడు ఆయన ఆ వాడను కట్టేటప్పుడు అందరూ ఎగతాళి, పిచ్చి పట్టిందా ఏందని ఎగతాళి. ఇప్పుడు మనల్ని చూసి కూడా అంతే అంటారు, నువ్వు పిచ్చి పట్టిందా మళ్ళీ అన్నీ అయిపోయి దీనిలో దిగారని ఏందేందో అంటారు. కానీ మనం దేవుని కోసం వెల ఎందుకు చెల్లించాలంటే మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. కూడా మనం కూడా ఆయన కొరకు వెల చెల్లించాలి. కాబట్టి
యేసు ప్రభు ఎక్కడ ఉండాలన్నా కానీ యేసు ప్రభుని ఉన్నయకుండా వాళ్ళు అప్పుడు ఇక అది ఓడని సిద్ధం చేసి అందరూ దానిలోకి వెళ్ళిపోయారు. 2 జతల ప్రకారం వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఆయన ప్రచండమైన వర్షాన్ని అక్కడ కురిపించాడు. 40 దినాలు కడవపోత పోసిందంట. కానీ అందరూ కూడా ఇక నశించిపోయినప్పుడు ఇంకా ఎవరున్నారు? నోవాహు కుమారులు తన కోడళ్ళు ఉన్నారు. నోవాహు భార్య వాళ్ళు దేవునికి ఇష్టమయ్యారు కాబట్టి వాళ్ళు ఈ పక్షి జాతుల్లో 2 జతలు కలిగి ఉన్నాయి. అన్ని పక్షులు ఉండేవి ఆ వాడలో ఉన్నప్పుడు ఇక అదంతా ఆరిపోయినాక యేసు ప్రభు మరలా భూమి మీదకి అయ్యా ఇక నేను ఎప్పుడు కూడా ఇటువంటి పని చేయనని తీర్మానం చేసుకొని మనకు ఒకటి అదేంది చంద్రమండలంలో అదేందో గీత ఉంటుంది కదా, అది ఆ గీతనిచ్చాడు. ఆయన నిబంధన చేశాడు. ఆ గీతే మనకి నిబంధన కాబట్టి ఇక ఆ వర్షం ప్రచండమైన వర్షం ఆగిపోయింది. నేల మళ్ళీ ఆరిపోయింది. మరలా ఏం చేశాడు? మీరు పిల్లలను కనండి, పెంచండి, మరలా మీకు భూమి మీద మీరు విస్తారం చేయండి అని ఇక మనల్ని దేవుడు నోవాకు ఆ రోజుల్లో చెప్పాడు. మరి ఆ విధానమే ఇప్పుడు జరుగుతుంది కూడా. మరి ఆ రోజుల్లో నోవాకుకి ఎంతమంది కొడుకులు? 2 కొడుకులు. ఆ కొడుకులు మరి నోవాకు ద్రాక్ష తోట నాటుకున్నప్పుడు ఆ ద్రాక్ష తోట నాటుకొని ఆయన వ్యవసాయం చేస్తున్నాడు. మొదటగా వ్యవసాయం చేసేటప్పుడు నోవాహు ఆ ద్రాక్ష తోటను నాటినప్పుడు ఆ ద్రాక్ష మరి గానుగులు తీస్తారు కాబట్టి ఆ రోజుల్లో అది మరి మొత్తు పానీయం అంటారు. మరి ద్రాక్ష రసం తాగి ఆయన గుడారంలో నిద్రపోతున్న సమయంలో యేసు ప్రభు చూసి మరి ఆయన ఒంటి మీద వస్త్రాలు లేవు. ఆ యేసు ప్రభు మనిషి ఆయన ఏం చెప్పాడు? మీతో నేను స్నేహం చేస్తాను అయ్యానే కదా చెప్పి సృష్టించిన మనిషిని. మరి ఆయన ఎవరెవరి దగ్గర ఉండలేకపోయాడు? అక్కడ ఆదాము అవ్వని సృష్టించాడు. ఆదాము దగ్గర ఆయన స్నేహం చేయడానికి వాళ్ళు ఇష్టపడలేదు. వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు దేవునితో కలిసి. మరి నోవా కుటుంబానికి కాడికి వచ్చాడు. నోవాకు నీతిమంతుడిగా కనపడ్డాడని నోవాకు దగ్గరికి వచ్చాడు. నోవా దగ్గరికి వస్తే నోవాహు ఏం చేశాడు? ఆయన కూడా వస్త్రాలు లేకుండా పడుకొని ఉన్నాడు. అక్కడ దేవుడు ఉండటానికి ఇష్టపడకపోతే మరి ఎవరి గుడారంలో ఉండాలి? యేసు ప్రభు వారు ఎవరి గుడారంలో ఉంటే నాకు పని కావట్లేదని అప్పుడు ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏం నిర్ణయానికి వచ్చాడంటే ఆ రోజుల్లో మరి ఈ మనుషులందరూ కూడా మరి ఇటు నశించిపోతున్నారని ఆయన సాష్టంగా నేనే వెళ్ళాలి భూమి మీదకి. మరి వాళ్ళు మనుషుల రక్తం చేత, గొర్రెల రక్తం చేత, మరి మేకల రక్తం చేత, మళ్ళీ పశువుల రక్తం చేత వాళ్ళు పవిత్రపరచబడుతున్నారు. వాళ్ళ పాపాలు కప్పబడతాయి కాబట్టి పాత నిబంధన పరిశుద్ధులు పాపాలు ఏం చేయబడినాయి? కప్పబడినాయి. ఇప్పుడు పాత నిబంధన పరిశుద్ధులు ఎవరంటే పాత నిబంధన కాలంలో ఉన్నవారు పాత నిబంధన పరిశుద్ధులు. మరి కొత్త నిబంధన పరిశుద్ధులు అంటే మనం. ఇప్పుడు యేసు ప్రభు వారు వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి వాళ్ళ పాపాలు ఏం చేసినాయి? కప్పబడ్డాయి. ఇప్పుడు మనం ఒక కోడినో దేన్నో కానీ కోసి మట్టి కప్పుతాం. అట్టనే ఆ రోజుల్లో కూడా పాపం చేసి ఒక పావురు పిల్లను ఒక పశువుని తీసుకొచ్చి వాళ్ళు వధించేవాళ్ళు కాబట్టి మరి అది సరైన విధానం కాదని యేసు ప్రభు తీర్మానం చేసుకొని మరి లోకానికి రక్షకుడుగా నేను వెళ్తాను తన తండ్రికి ఈ లోకానికి ఆయన
వచ్చాడనమాట. ఈ లోకానికి రావాలంటే ఆయనకి ఎవరు కావాలి? మళ్ళీ మనిషే కావాలి. మనిషి కావాలంటే మరి ఆ రోజుల్లో మనిషి కావాలంటే ఆయనకి మరి ఒక నీతిమంతులే ఆయనకి నీతిమంతులు కావాలి. మరి దేవుడు రావాలంటే మరి పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు, పిల్లలు కన్న వాళ్ళు పనికిరారు కదా. మరి పరిశుద్ధుడైన ఆయన దేవుడే సాష్టాంగం మన దగ్గరికి రావాలంటే ఆయన ఏం చేశాడు? మరియమ్మను చూశాడు. అప్పుడు ఆమె నీతిమంతురాలుగా విధేయత గల తల్లిగా కనపడింది యేసుప్రభు వారికి. యేసుప్రభు వారు కనపడ్డప్పుడు అప్పుడు ఆయన ఏం చేశాడు? ఆమె గర్భంలో నుంచి రావటానికి ఇష్టపడ్డాడు. ఆయన అప్పుడే అప్పుడు లేఖనం ఉంది మనకి, ఒకటి ఉంది. ఏది? దావీదు యెషయా 3 చిగురించిద్దని ఆ ప్రవచనం మరి యేసు ప్రభు వచ్చినప్పుడు నెరవేర్చబడింది. యేసు ప్రభు మరి గర్భంలోకి వచ్చి ఈ లోకంలో ఆయన జన్మించి ఆయన ఏం చేశాడు? మన కొరకు వెల చెల్లించాడు, ప్రాణం పెట్టాడు. కాబట్టి మరి మనము ఆయన ఎంత స్నేహం చేయాలన్నా సరే మనం చేయలేము. ఎందుకంటే ఆయన దివారాత్రులు మన కోసం రమ్మని పిలుస్తాడు, మనం వెళ్ళము. ఎందుకంటే మనం దౌర్భాగ్యులు. మనం ఎవరివి? తిరుగుబాటు చేసిన గుంపు మనం. ఈ తిరుగుబాటు చేసే గుంపు కొరకు ఆయన ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. ఆయన ఇంటి వాళ్ళే ఆయన నమ్మలేదన్నాడు. యూదా గోత్రపు సింహం ఆయన. కానీ యూదులే యేసు ప్రభుని సిలువేసింది ఆ రోజుల్లో. మరి మనమే సిలువేసాం ఆయన్ని. ఈరోజు కూడా మనము మరి ఈ రోజుల్లో కూడా నిత్యం మనం ఆయన్ని సిలువేసే వాళ్ళంగానే ఉంటున్నాం. ఆయన్ని ఎప్పుడు హింసించే వాళ్ళంగానే ఉన్నాం. మరి యేసు ప్రభు వారు ఎవరు గుడారాల్లో కూడా యేసు ప్రభుని ఉన్నీలు. కానీ ఆయన సొంతగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన పాపం లేని పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు బలి అయిపోయాడు అన్నమాట. ఆయన మరి ఆ రోజుల్లో మరియమ్మని తల్లిగా ఎన్నుకున్నాడు ఆయన. కానీ ఆ సబ్జెక్టు రేపు మనకి డిసెంబర్ నెలలో చక్కగా అందరూ వివరిస్తారు. అది మంచి సబ్జెక్టు. ఆ వాక్యాన్ని మనం చక్కగా ధ్యానించుకుందాం దేవుని సమయం మరోసారి ఉంటే. కాబట్టి మన గుడారాల్లో ఆయన ఉండాలంటే ఆమె గర్భంలో నుంచి వచ్చాడు. మనం కూడా నీతిమంతులుగా కనపడ్డాం. మన హృదయాల్లో కూడా దేవుడు ఉంటాడు. కాబట్టి మనం కూడా బంగారు పాత్రలు, ఎండి పాత్రలు, మట్టి పాత్రలు, మనం కూడా మరి బంగారు పాత్రగా మనం ఉన్నామంటే ఆయన ఇష్టపడతాడు. మనం బంగారు పాత్రలు అంటే ఏంది? బంగారు వీధుల్లో మనము నడిచే పిల్లలుగా ఆయన చేస్తాడు. కాబట్టి మనము బంగారు పాత్రలు గాను, ఎండి పాత్రలు గాను, ఏ పాత్రగా మనం ఉన్నాం. మట్టి పాత్ర అయితే పగిలిపోద్ది, ఎండికి అంత విలువ ఉండదు. బంగారానికి అయితే మంచి విలువ ఉంటుంది. కాబట్టి ఆయన మన కొరకు 3 స్థలాలు ఏర్పరిచాడు. ఏవే స్థలం? కొత్త ఆకాశం, నూతన భూమి, నూతన ఆకాశాన్ని, నరకాన్ని. ఈ స్థలాల్లో మనం మరి 3 స్థలాల్లో ఏ స్థలంలో ఉందాం? మనం కొత్త ఆకాశంలో ఉన్నామా? నూతన భూమిలో ఉందామా? నూతన ఆకాశంలో ఉందామా? నరకంలో ఉందామా? ఈ 3 మరి మనం దేవుని యొద్ద నుంచే ఇవి వచ్చినాయి అన్నమాట. మరి యేసు ప్రభు వారు ఉండే స్థలం ఏది? సియోను పర్వతం. మన కొరకు ఒక క్రొత్త ఆకాశం ఉందని. ఆడెవరుంటారు? పాత నిబంధన పరిశుద్ధులు ఉంటారు. నూతన నిబంధన పరిశుద్ధులు ఎక్కడుంటారు? యేసు ప్రభుతో కలిసి ఉంటారు. కాబట్టి మనం యేసు ప్రభుతో కలిసి ఉండే అవకాశం మనకుంది, వాళ్ళకి లేదు. కాబట్టి మనం యేసు ప్రభు మనతో స్నేహం చేయాలని మరి ఆ రోజుల్లో ఆ పరిశుద్ధులతో ఆయన ఉన్నీలా వాళ్ళు ఇష్టపడాల దేవునితో స్నేహం చేయటానికి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్రతికి. అందుకనే యేసు ప్రభు వారు మన కొరకు ఈ నూతన బంధన కాలంలో మన కోసం వచ్చి ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన కోసము ఆయన మనకు స్నేహితుడిగా ఉంటానని అన్నాడు. కాబట్టి మనం ఆయనతో స్నేహం చేయాలన్నమాట. కాబట్టి మనం మచ్చలేని వారంగా, డాగులేని వారంగా, మరి బంగారం అంటే అది కొలిమిలో పెట్టి కాల్చబడినప్పుడు అది శుద్ధ సువర్ణంగా మార్చబడి ఒక పనిముట్టుగా చేయబడింది. అలాగనే మనం కూడా క్రీస్తు వారి శ్రమల్లో పారివారం అయినప్పుడు మనం కూడా బంగారంలాగా
మరి మనం కూడా ఒక పనిముట్లాగా దేవుడు మనల్ని కూడా ఏర్పరచుకుంటాడు కాబట్టి మనం కూడా ఎలాగుండాలి, పరిశుద్ధులైన మన మనం మరియమ్మ ఎలా కనపడింది నీతిమంతురాలుగా మనం కూడా అలా కనపడాలి. మరి మరియమ్మ తల్లిని ఎలాగైతే ఆయన మరి ఎన్నుకున్నాడు, ఆయన ఆమె గర్భం ద్వారా రావటానికి ఇష్టపడ్డాడు. మన హృదయంలో కూడా ఆయన నిత్యం ఉదయించే సూర్యుడు కాబట్టి, మన జీవితంలో కూడా నిత్యం ఆయన వెలుగునిచ్చే సూర్యుడు కాబట్టి ఆయన మన హృదయాల్లో ఉంటే మనకి ఏది కూడా కొద్దుగా ఉండదు. శ్రమలు వచ్చినప్పుడైనా మరి దేవుణ్ణి కలిగిన మనుషులు ధన్యులు. మరి దేవుని కలిగిన జనులు ధన్యులు అంటే మనం ఆయన కలిగి ఉన్నప్పుడు మనకు ధన్యత ఉండదు. ఆయన కలిగి లేకపోతే ఏడుంటాం, మనం చివర జారిపోయి ఏడుంటాము. ఇప్పుడు ఒక చెరువు ఉంటుంది, అక్కడెక్కడ ఒక ఒడ్డు నుంచుంటే ఆడ జారిపోయే గుంపులో ఉంటాం మనం. అది పడిపోతే ఏముంది, బయటికి రాము, ఆ ఊబిలో దిగబడిపోదు. అదే పాతాళానికి దిగజారే స్థితిలో మనం ఉండకూడదు. కానీ మనం నీతి సూర్యుడు మనతో ఉంటే అది అగాధం అవ్వచ్చు, మరి సింహభూన్ అవ్వచ్చు, మరి అది శరసాల అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, ఆయన మనల్ని రక్షించడానికి సమర్థుడు. అందుకని షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమన్నారు, ఒకవేళ మా ప్రభు రక్షించినా రక్షించకపోయినా రాజా మేము మాత్రం ఆ ప్రతిని మొక్కనే మొక్కం. అంటే మనకి ఏదో దేవుడు చేస్తాడని మనం దేవుణ్ణి ఆరాధన చేయకూడదు. ఆయన చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ మన నిరీక్షణ ఎట్టుండాలి, యథార్థమైనదిగా ఉండాలి, నిష్కళంకమై పరిశుద్ధమైనదిగా ఉండాలి. మన నిరీక్షణ ఎప్పుడు కూడా ఆయన నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఒకవేళ ఆయన రక్షించక మానడు, కానీ వాళ్ళంత దృఢ నమ్మకం కలిగి ఉండదు, వాళ్ళంత వినయం కలిగి ఉండరు. అటువంటి వినయం మనకి కావాలి. ఎందుకని నీతి సూర్యుడు మనలో నిత్యము ఉదయిస్తూనే ఉంటాడు. కాబట్టి మరియమ్మ గర్భంలో ఎలా అయితే యేసు ప్రభువారు ఉదయించారో మన హృదయంలో మన దేహం అనే ఆలయంలో ఆయన నిత్యము ఉదయించాలని, మరి ఆయనతో మనం స్నేహం చేయాలని, మరి మనం ఈ సమయంలో మనం దేవుని పాదాలు పట్టుకొని అడుక్కున్నాం. మరి యేసు ప్రభువారు మనతో స్నేహం చేయాలని మనం ఏ పాత్రగా ఉండాలి, బంగారు పాత్రగా ఉండాలి. ఆయన మనల్ని, మన తండ్రి ఎవరు, బంగారు తండ్రి. మనం కూడా బంగారం లాగుంటేనే ఆయన సిద్ధం చేసుకుంటే, ఏదో మెడలో వేసుకుంటేనో ముక్కు చెవుకు పెట్టుకుంటేనో ఆయన అది బంగారం అవ్వదు. నిలువెల్లా కూడా ఆయన మనలో ఉంటే బంగారు తండ్రి నా యేసయ్యని మనం పాట పాడతాం కదా. మనం హృదయాల్లో నిలువెల్లా ఆయన మనతో ఉంటే మనం బంగారం. ఆ చిన్న చిన్న వస్తువులు పెట్టుకుని బంగారం మనం అదేంది ఏదో ఒక ఏలుకో ముక్కుకో ముదివి అదంతా మన నిలువెల్ల మనం దేవుని ధరించుకుంటే అదే బంగారు తండ్రి మన తండ్రి. మనం కూడా బంగారం అయి ఉంటాం. కాబట్టి ఈ లోక అతిశయాలను విడిచిపెట్టి మాకు ఏమీ లేదు ప్రభువా, నువ్వే మా బంగారు తండ్రి, నిన్ను మేము ధరించుకోవాలని మనం ఆశ కలిగి ఆయన పాదాలు పట్టుకొని మనం దేవుని సన్నిధిలో మరి అవ్వ ఆదాముల దగ్గరకు వచ్చారు. వాళ్ళు స్నేహం చేద్దామని వచ్చాడు, వాళ్ళు ఇష్టపడలేదు. మరి నోవాహు ఇంటికి వచ్చారు, వాళ్ళు ఇష్టపడలేదు. మరో గర్భాన్ని ధరించి గర్భాన్ని ఆయన మరి ఇష్టపడే ఆమెలో ఉదయించాడు నీతి సూర్యుడు. ఈ లోకంలోకి మన కొరకు రక్షకుడిగా వచ్చి ఉదయించాడు. కాబట్టి నిత్యం ఆ పండగ రోజే కాదు, ఆయన మనలో నిత్యం మనతోనే ఉదయిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి, ఆ నీతి సూర్యుని నిత్యం ధరించుకొని ఆయనలో మనం ఉండటానికి ఇష్టపడాలి. ఆయన మార్గంలో మనం నడుచుకోవడానికి ఆయన మార్గం ఇరుకైన మార్గం. ఆమె ఎన్ని అవమానాలు పడింది, మనం కూడా భూమి మీద అన్ని అవమానాలు ఆయన ధరించుకున్న అన్నీ ఉంటాయి. కానీ అవన్నీ వెనదైనవి కావు. అవి క్షణమాత్రం ఉండే శ్రమలు సులకనైనవి, అవి ఏ పాటి కావు. మన కొరకు ఒక సింహాసనం మన కోసం మన ప్రభు దాసబడించాడు. కాబట్టి జీవ కిరీటం కొరకు నమ్మకంగా మరి గురువైపు పరిగెత్తు ప్రభు నందు నిత్యం ఆనందిస్తూ, మరలా చెబుతున్నాను ఆనందించమని, మరి ఆయన వైపు చూస్తూ ఓపికతో పరుగు పందాన్ని తుదముట్టించుకోవాలి. సియోను పాటలు సంతోషంగా మరి సియోనికే వెళ్ళాలి మనం. మరి ఆయన పాటలు పాడుకుంటూ ఆయనలో ఆనందించి ఆయనలో సంతోషిస్తూ ఆ సియోను గుమ్మాలు మనము తొక్కాలి, వెళ్ళాలి. ఆయన గుమ్మలో మనము ఉండాలి, ఆయన రాజ్యంలో మనము వెతకాలి. ఆయన మనతో ఉంటే ఆయన రాజ్యం, ఆయన లేని మన జీవితాల్లో ఆయన రాజ్యం మనకు దొరకదు. కాబట్టి మనం ఏం చూసుకోవాలి,
ఈ శరీర సంబంధమైన ఆశీర్వాదాలు, ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇవన్నీ మనకి తగవు. అవన్నీ ఆశీర్వాదాలు వాటిది ఏమన్నా అందరికి ఉంటాయి, అది భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఇది మాత్రం ఈ నిత్యరాజ్యం అనేది ఆ నీతి సూర్యుడు ఎవరిలోనైతే ఉదయిస్తాడో, నీతి సూర్యుడు ఎవరిలోనైతే నివాసం చేస్తాడో, ఎవరైతే ఆయనతో స్నేహం చేయడానికి ఇష్టపడతారో వాళ్ళకే ఆ రాజ్యం దొరికింది. కాబట్టి ఈ యొక్క సమయంలో మనము మరి దేవుని పాదాలు పట్టుకున్నాము. మరి దేవుడు మరి ఈ ఈ యొక్క భాగ్యం మరి నాకు ఎందుకు ఇచ్చాడో నాకు తెలియదు, కానీ మరి నేను ఎన్నికలేని నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. మరి ఎన్నికలేని నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన మరి తరుణాన్ని నాకు ఎందుకు ఇచ్చాడో, నా జీవితం నా చేతిలో లేదు అసలు ఎప్పుడు కూడా. మరి ఆయన చిత్త ప్రకారం నేను ఈ లోకంలో మరి ఎందుకు బతుకున్నానో, ఎందుకు నన్ను ఇటు చేసుకున్నాడో, ఈ చదువురాని ముద్దని ఒక అనాదిగా బ్రతికి నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన అనాది ప్రణాళికలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. మరి నేను ఒక ఎన్నిక లేని దాన్ని ప్రభు మరి నన్ను ఎన్నుకొని మరి ఇంత చక్కని దేవుని మాటలు, ఇంత గొప్ప మాటలు నా నోటితో వివరించడానికి మరి ఆయన ఎందుకు మరి నన్ను చేసుకున్నాడు నాకైతే తెలియదు. నేను ఎప్పుడు కూడా నా మొహం అంత ఏడుపు మొహం, ఏడుస్తూనే ఉండేదాన్ని. కానీ ఈ మధ్య నాకు దేవుడు మరి మొత్తం కన్నీళ్ళని పోయినాయేమో, నా దగ్గర ఏమి లేవు. మరి ఒకలా నాకు ఇప్పుడు దేవుని సన్నిధిలో దుఃఖం వచ్చి ముందు నేను ఏడపమే, ఏడుపు మొహందని అనిపించారు నాకు. కానీ నా ప్రభు ఎంతో ఆనందభరితమైన ఉల్లాస వస్త్రాన్ని నాకు ఈరోజు ధరింపు చేసి నా మొహం ఏంది, నన్ను ఏడుపు మొహందని అందరూ. కానీ ఇవాళ నాకు దేవుడు ఏడుపు మొహం నీళ్ళ ఉల్లాస వస్త్రం పూదండనిచ్చాడు నాకు. నా ప్రభు నా జీవితంలో నా తండ్రి నాలో ఉదయించడానికి ఇష్టపడ్డాడు. మరి ఆ తండ్రికి నేను ఎందుకు కనపడ్డానో, మరి నన్ను అసలు ఒక అనాదిని, నేను ఒక పనికిరాని పాత్రని పక్కన పడేసారు నన్ను. ఆ పనికిరాని దాన్ని తీసుకొచ్చి మరి ఈ యూట్యూబ్ దగ్గర నన్ను ఎందుకు కూర్చోబెట్టాడు మరి నాకే తెలియట్లేదు. ఇది చిత్రం. మరి నేను ఎంతో మరి నేను బలహీనరాలని అయినా నా ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. మరి జ్ఞాపకం చేసుకొని మరి ఈ మాటలో నన్ను మాట్లాడటానికి ఇంత బాధ్యత ఇచ్చాడు. మరి ఆయన కృప ఏమో నాకు తెలియదు, కానీ మరి ఎంతవరకు ఇది ఆయన చిత్తం ఎంతవరకు కొనసాగించాలని ఉందో మరి చూద్దాం. దేవుని చిత్తం ఏమైందో మరి నా ప్రభు నన్ను ఏ రీతిలో వాడుకుంటాడో మరి చాలా సాక్ష్యం ఉంది, మన ముందు చాలా ఉంది. మరి అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. ఆ నశించిన వారి కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయనలో పాలివారం మనం అవ్వాలంటే మనం కూడా పనివారు కుదువై ఉన్నారు. కాబట్టి మనం ఒక్కొక్కరంగా లెగిసి ఆయన సువార్తని ప్రకటించాలని మరి దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి మనం కూడా మరి ఆయన మాటలు చెప్పుకుంటూ ఆయన అనేకులను దేవుని వైపు తిప్పుతూ మరి ఈ మాటల ద్వారా దేవుడు మరి ఎవరి హృదయాలు తెరవబోతున్నాడో, ఎవరి హృదయాలతో మాట్లాడుతున్నాడో మరి ఆయన చిత్తం ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు. కాబట్టి మరి ఆయన చిత్తం లేకుండా మనలో నుంచి ఒక్క మాట కూడా రాదు. కాబట్టి మరి దేవుని వాక్యాన్ని మరి మీ వినికిడిలో మరి నా వినికిడిలో ఈ మాటలను ఉంచుకొని మరి దేవుని చిత్తానుసారంగా మనం బ్రతకాలని ఆశపడుతూ మరి కొద్ది మనము దేవుని పాదాల కాడ పెడుతూ మరి ఆయన రాకడాల విషయం అయితే మరో సమయం కలుసుకుందాం. ఆయన రాకడైతే ఎత్తబడే సంఘంలో, సార్వత్రిక సంఘంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.